పోరాటం ఏదైనా ఉంటే ఈ మధ్య కాలంలో కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఈ మధ్య కాలంలోనే ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం, ప్రజా సమస్యల మీద, ఇక ఆయుధాలు కాదు అని చెప్పేసి తమ పందా మార్చుకుంటున్నాం అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కీలక లీడర్స్ మధ్యలో కొన్ని విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కొందరేమో సాయుధ పోరాటమే కొనసాగించాలని, మరికొందరేమో లేదు ఆయుధాలు వదిలేసి ఇక ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చింది అని మరికొంతమంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయి వారికి కొన్ని విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది లొంగిపోతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ డీజీపీ వద్ద, ఇప్పటికే తెలంగాణ డీజీపీ వద్ద కొంతమంది లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. కీలకమైనటువంటి నాయకులు సోను వాసుదేవరావు కానీ, రూపేష్, మల్లా రాజిరెడ్డి, వనిత, మరికొంతమంది ముఖ్య నేతలు, మల్లోజుల వేణుగోపాలరావు, ఇలా కీలకమైనటువంటి నాయకులు కొంతమంది లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేదే చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు లొంగిపోయిన వారి దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకోబోతున్నారా, మరి వీళ్ళని ఎలా తిరిగి ప్రజా జీవితంలోకి, జనబాహుల్యంలోకి తీసుకురాబోతున్నారు, ఎలాంటి కౌన్సిలింగ్ వాళ్ళకు ఉండబోతోంది, ఫర్దర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చాలా కీలకంగా మారింది. మరి లొంగిపోతున్న వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు దగ్గర మరిన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. మధు, ఇప్పటికే డీజీపీ వద్ద చాలామంది లొంగిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది, చాలా కీలకమైనటువంటి మావోయిస్ట్ నాయకులు. మరోవైపు మావోయిస్టులు విభేదాలు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమంది ఆయుధాలు పట్టాలంటున్నారు, కొంతమంది వద్దు ప్రజా పోరాటాలు చేద్దాం. ఈ మధ్య ఒక లెటర్ కూడా రిలీజ్ చేసాం, మనం డిస్కస్ చేసాం దాని గురించి కూడా. సో ఏం జరగబోతుంది ఇప్పుడు? లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి లొంగిపోని వాళ్ళకి ఇక ఆపరేషన్ కగారే మార్గంగా ఉండబోతుందా? స్టేట్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? మరి లొంగిపోతున్న వారి పట్ల సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది మధు? ఎగ్జాక్ట్లీ, కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం నిర్దేశించుకుంది. 2026 మార్చి 31 వరకు పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగారు పేరిట దేశంలో నక్సల్ అనేవాడే లేకుండా చేస్తామనేటువంటిది ప్రతినబూనింది. దానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున వాళ్ళు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. నక్సల్స్కి ఒక సూచన చేసింది కేంద్ర ప్రభుత్వం, గన్నులు వదిలేయండి, అప్పుడే మీతో చర్చలు చేస్తాం. గన్నులు వదిలేసి వస్తే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండేలా, మీకు నార్మల్గా సమాజంలో మీరు మళ్ళీ సర్వైవ్ అయ్యేలాగా, బ్రతికేలాగా, సంతోషంగా ఉండేలాగా మీ మీద నిఘా కూడా ఉంచకుండా మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీకు ఏర్పాట్లు చేస్తామనేటువంటిది కేంద్రం చెప్తా ఉంది. కానీ నక్సల్స్లో ప్రస్తుతం మావోయిస్టుకి సంబంధించినటువంటి వీళ్ళలో విభేదాలు వస్తూ ఉన్నాయి. సీనియర్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నక్సల్స్ నాయకులు, వాళ్ళు ఇంకా కొంతమంది గన్ను వీడొద్దని, కొంతమంది గన్ను వీడాలి, మనం కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్దాం, గన్నులు వీడి అనేటువంటిది కొంతమంది ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డీవియేషన్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అందులో కీలకమైనటువంటి నాయకులు కొద్దిమంది, వాళ్ళ పేర్లు చూస్తే మల్లోజుల వేణుగోపాలరావు, సోను వాసుదేవరావు, రూపేష్, మల్లా రాజిరెడ్డి, వనిత, ఇట్లా మరికొద్ది మందికి సంబంధించినటువంటి కీలక ముఖ్య నాయకులు, ముఖ్య నేతలు, మావోయిస్టుకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త డీజీపీ రాష్ట్రానికి సంబంధించి శివధర్ రెడ్డి రీసెంట్గా నియామకమయ్యారు. నిన్ననే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయన సమక్షంలో లొంగిపోయేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా ఆర్టీవీ దగ్గర సమగ్ర సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో ప్రస్తుతం కేంద్ర బలగాలు జల్లెడ పడతా ఉన్నాయి. అడవులన్నీ కూడా హెలికాప్టర్లు, డ్రోన్లు, భారీ బలగాలు మొత్తం జల్లెడబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసుకుంది కాబట్టి 2026 మార్చి తర్వాత దేశంలో నక్సలిజం అనేది ఉండదు, అంతమొందిస్తాం, ఒక్క నక్సలైట్ కూడా వదిలేదని చెప్తా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, డైరెక్ట్గా కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నంబాల ఆయన నేలకూరినటువంటి సిచ్యువేషన్, ఆయన నంబాలను ఎన్కౌంటర్ చేసిన తర్వాత కాస్త అలజడి మొదలైంది నక్సల్కి సంబంధించినటువంటి వర్గాల్లో. కేంద్ర ప్రభుత్వం వదిలేలా లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్రం చెప్పిన సూచన మేరకు చర్చల్లోకి వెళ్దామనేటువంటి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీరు పునరావాసానికి కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ దీంట్లో మరొక వర్గం, విభేదిస్తున్నటువంటి వర్గం, వాళ్ళు ఆయుధాలు వీడేది లేదు, గన్నులను వీడేది లేదు, మన పోరాటం ఇలాగే కొనసాగిద్దాం, ఇంకా ఉధృతం చేద్దాం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోదామనేటువంటి ఆలోచనను తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళంతా విభేదిస్తూ
లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారం రోజుల లోపల మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది, సంప్రదింపులు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఇది ఎంతవరకు పోతుంది అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఆపరేషన్ కగార్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జల్లబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున బూట్ల చప్పుడుతో, డ్రోన్లతో, క్యాంపులు ఏర్పాటు చేసుకొని, హెలికాప్టర్లతో, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, టెక్నాలజీతో జల్లడబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నంబాల చనిపోయిన తర్వాత, కేశవరావు చనిపోయిన తర్వాత, నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఇంకొక 27 మంది కూడా మృతి చెందారు ఇప్పటికే ఎన్కౌంటర్లో. మొత్తం దాంతోపాటు కర్రెగుట్టకు సంబంధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కర్రెగుట్టలో 22 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు వారికి సహాయం చేసేటువంటి వారిని నిలుపుదల చేస్తూ ఉన్నారు. జనజీవన స్రవంతిలోకి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నక్సల్స్ మీరు ఆయుధాలు పట్టుకుంటే టెర్రరిస్టులాగానే మిమ్మల్ని చూడాల్సి వస్తుందనేటువంటి డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం వారి ముందుంచే ప్రయత్నం చేసింది. సో మొత్తానికి డిమాండ్స్ కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు ఎట్టి పరిస్థితుల్లో మీతో ఉండవు, ఖచ్చితంగా మిమ్మల్ని అంతమొందిస్తాం ఆయుధాలు పట్టుకుంటే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తా ఉంది. కాబట్టి వీళ్ళు మధ్య మార్గంగా కొద్దిమంది కీలక నాయకులు, ఇందాక చెప్పుకున్న పేర్ల ఆ నాయకులంతా కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. నక్సల్స్లో విభేదాలు వచ్చాయి, 2 వర్గాలుగా 2 గ్రూపులుగా విడిపోయాయి. గన్నులు పట్టుకుందాం, లేదు గన్నులు వదిలేద్దాం, ఈ 2 గ్రూపులు వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొత్త డీజీపీ శివధర్ రెడ్డి ముందు కొద్దిమంది నక్సల్స్ తెలంగాణ ఈ చుట్టుపక్కల అడవి ప్రాంతాల్లో ఎవరైతున్నారో ఆ కీలక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లొంగిపోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అధికారిక సమాచారం మాత్రం ప్రభుత్వం నుంచి కానీ, పోలీసు సిబ్బంది నుంచి కానీ, డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు లేదు. సో ఇది జరుగుతూ ఉంది. సో ఆపరేషన్ కగార్ నక్సల్స్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్ళీ పునరుద్ఘాటించారు. చర్చలు లేవు, మీరు గన్నులు వదలాలి, సమాజంలోకి రావాలి, అప్పుడు మీకు పునరావాసం కల్పిస్తాం, మీ మీద నిఘా గుడించము, మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించండి, మీరు ఆ గన్నులు వదలాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నక్సల్స్ మధ్యలోనే. ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఇంకా మిగతా జిల్లాల్లో, దంతెవాడ ఈ ప్రాంతాల్లో మొత్తం జల్లెడబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసు సంబంధించినటువంటి కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బూట్ల చప్పుడు అడవుల్లో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా వేల సంఖ్యలో బలగాలను మోహరిస్తూ ఉంది కేంద్రం. కాబట్టి ఈ గ్రూప్లో, నక్సల్స్ గ్రూప్లోనే డీవియేషన్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద